పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ఇక్కడ ప్రతిదీ అద్భుతమే. మీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి. మీ ఎదుగుదలను చూసి తనే రగిలిపోయేలా చేయండి. మీ ఎదుగుదలను చూసి ఎదుటివారు ఏడుస్తున్నారంటే అది వారి సమస్య అవుతుంది. మీ సమస్య అస్సలు కాదు. దృష్టిలో పెట్టుకోకండి. మనసు పాడు చేసుకోకండి. విజయాల వైపు అడుగులు వేస్తూనే ఉండండి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నిర్ణయం మీదే. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం మాత్రం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. కాదంటారా? కఠినమైన జీవిత సత్యం ఏంటంటే అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడుతుంటారు. ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునేవారు దర్జాగా హుందాగా ఉంటారు. అర్థమైందనుకుంటా. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు అనేది నీ నుండే మొదలవ్వాలి. మనల్ని కన్న తల్లిదండ్రులు మనకేమిస్తున్నారు అని ఆలోచించడం మాని, మనం వాళ్ళకేమిస్తే సంతోషపడతారు అని ఆలోచించండి. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే అంతా మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారు అంటే ముందు నీతులు వల్లిస్తారు, మళ్ళీ ఏం తెలియనట్లు వెనక గోతులు తవ్వుతారు. జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తన యొక్క వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాచే. సాటి మనిషికి సహాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. భగవంతుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, మరికొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసిన బంధాలను అలుసుగా చూడకండి, అలాగే దూరమైన బంధాల కోసం ఎప్పుడూ ఆరాటపడకండి. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందంగా ఉన్న ఆనందాన్ని చూడగలవు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనం కావడానికి నువ్వు మాత్రం అస్సలు కారణం కాకు. Subscribe channel.